హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లావణ్య నాటుకోళ్ళు ఫ్రెండ్స్. నేను నా తోటలోని నాటుకోళ్ళను ఈ చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నానో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. మీరు మొదటిసారి కనుక నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాలాగా నాటుకోళ్ళు పెంచే ఎంతోమంది స్వయం ఉపాధి కోసం తమ ఇంటి వద్ద కానీ లేక పొలాల్లో కానీ చాలామంది నాటుకోళ్ళని పెంచుతున్నారు ఫ్రెండ్స్. వారందరి కోసం ఈ చలికాలంలో నాటుకోళ్లకు తీసుకునే జాగ్రత్తలు మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. నెంబర్ 1 పాయింట్ వచ్చేసి, సాధారణంగా నాటుకోళ్ళ షెడ్స్ని అందరూ చుట్టూ సిమెంట్ బ్రిక్స్ గోడలు, మరికొందరు రేకులు మరియు తడికలతో షెడ్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. కాబట్టి మన షెడ్ చుట్టూ సాయంత్రం 5 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు గ్రీన్ క్లాత్ కట్టుకోవడం వల్ల నైట్ పూట వచ్చే చల్లటి గాలుల నుండి ఉదయం తెల్లారగట్లల్లో 3 గంటలకు నుండి 5 గంటల మధ్యలో వచ్చే చల్లటి వడగాడుపుల దారం నుండి మన కోళ్ళను మనం చలి నుండి రక్షించుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ చలికాలంలో ఎక్కువగా మన షెడ్ చుట్టూ నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే అందులో దోమలు, క్రిమికీటకాలు చేరి నాటుకోళ్ళు ఆ నిల్వ నీళ్ళలోని పురుగుల కోసం వెళ్ళిన సమయంలో అందులో ఉన్న దోమలు కోళ్ళను కుట్టడం వల్ల మన కోళ్ళు అనారోగ్యం బారిన పడి చనిపోతాయి. కాబట్టి మన షెడ్ చుట్టూ నీళ్లు నిల్వ ఉంచకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే 3వ పాయింట్ వచ్చేసి, ఇది దానా విషయంలో ఫ్రెండ్స్. ఈ దానా విషయంలో కూడా మనం తడి దానా అంటే నానబెట్టిన మొలకలు, అంటే మన పెసల్లే కానీ బొబ్బర్లే కానీ ఉల్మలే కానీ పల్లి గింజలే కానీ ఏని నానబెట్టిన మొలకలు, మొక్కల మొలకలు కానీ మరియు ఆకుకూరలు, కూరగాయలు ఈ చలికాలంలో తక్కువ స్థాయిలో ఇచ్చి పొడి దానను ఎక్కువగా ఇవ్వడం వల్ల ఈ చలికాలం నుండి సురక్షితంగా మన కోళ్ళను మనం కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే 4వ పాయింట్ వచ్చేసి, యాంటీబయాటిక్ పౌడర్ని ఎవ్రీ మంత్ 2 టైమ్స్, అంటే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి 3 డేస్ ఇచ్చుకుంటే, ఉదాహరణకి 1వ తారీఖు నుండి 15వ తారీఖు మధ్యలో 3 డేస్ అంటే 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖులలో మనం యాంటీబయాటిక్ అనేది ఇచ్చుకోవడం వల్ల మన కోళ్ళు అనేటి ఎలాంటి డిసీజులో పడకుండా జాగ్రత్తగా మనము ముందడుగు వేయచ్చు. ఎందుకంటే ఈ నాటుకోళ్ళకి ఒకసారి డిసీజ్ వచ్చిందంటే మనం వాటిని ఏం చేయలేం. కాబట్టి డిసీజ్ రాకముందే దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఇలా మనం మంత్లీ, ఓన్లీ ఈ చలికాలంలోనే ఈ మంత్లీ 2 టైమ్స్, మామూలుగానైతే ఎవ్రీ 1 మంత్కి ఒకసారి 3 డేస్ ఇచ్చుకుంటాం. కానీ ఈ చలికాలం ఈ 2 మంత్స్ అనే పీరియడ్లో 2 టైమ్స్ మళ్ళీ ఇదే యాంటీబయాటిక్ని 18th, 19th, 20కి 3 రోజులు దీనిని దానలో ఉదయం 10:30 ప్రాంతంలో వాటర్లో మరియు దానలో కలిపి ఇవ్వడం వల్ల అన్ని కోళ్ళకు కొన్ని దానలో తింటుంటాయి, కొన్ని వాటర్లో తింటుంటాయి. కాబట్టి అది వాటికి యాంటీబయాటిక్ అనేది ఖచ్చితంగా వాటికి చేరుకొని ఈ చలికాలం నుండి బయటపడతాయి ఫ్రెండ్స్. కాబట్టి ఈ 4 పాయింట్లను జాగ్రత్తగా చూసుకుంటూ మనము ఈ నాటుకోళ్ళ పెంపకంలో ఇలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోతే మన నాటుకోళ్ళ షెడ్లో ఎలాంటి మరణాల శాతం అనేది చాలా వరకు 99.99% అరికట్టుకుంటేనే మనం సక్సెస్లో ఉంటామని నేను నా యొక్క అనుభవాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ నాటుకోళ్ళు పెంచే వారిలో
90% స్వయం ఉపాధి పొందే యువకులు కావచ్చు, గృహిణులు కావచ్చు, అలాగే రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, ఎవరు పెంచినా తక్కువ పెట్టుబడితోనే చేస్తాము. కాబట్టి పై వారందరినీ దృష్టిలో పెట్టుకొని నేను నా అనుభవాలు మరియు జాగ్రత్తలు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇవి అందరూ పాటించి మన నాటుకోళ్ళు పెంచే వారిని చాలా వృద్ధిలోకి తీసుకురావడానికి ఇది నా చిన్న కృషి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే ముందు మీ ముందుకు చాలా వీడియోలు తీసుకొని వస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకు కొందరు మిత్రులు అడిగారు ఏంటంటే నైట్ పూట మన షెడ్లలో ఈ నైట్ పూట కొన్ని చిన్న అంటే అప్పుడే పుట్టిన పిల్లలను కొన్ని మనం ఇంక్యుబేటర్లో వేస్తాం కదా. ఇంక్యుబేటర్లో వేసినప్పుడు వాటికి తల్లి అనేది ఉండదు కాబట్టి బ్రూడింగ్ టైంలో నైట్ వచ్చి సుందెలకలు కొరికేసి చంపిపోతున్నాయి అనేది కొందరు మిత్రులు నాకు మెసేజ్ రూపంలో కూడా మన పాత వీడియోలో పెట్టడం జరిగింది. వారందరి కోసము మనము నైట్ టైంలో మన షెడ్లో ఏం జరుగుతుంది, ఈ పిల్లలను ఎలా మరణాల శాతం అరికట్టాలంటే అసలు అందులో ఏం దొరుకుతున్నాయి ఏంది అనేది మనం చూసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన షెడ్డు కరెక్ట్గా ఉందా లేదంటే దానికి ఏమైనా హోల్స్ ఉన్నాయా, పైన గోడలకు ఏమైనా రంధ్రాలు ఉన్నాయా. ఎక్కువ శాతం అయితే పాములు అనేటివి అయితే కొరకవు. కాకపోతే ఈ ముంగిస పిల్లలు కానీ లేదంటే సుందెలకలు కానీ ఒక్కసారి కోళ్ళకు అలవాటు పడినాయి అంటే ఖచ్చితంగా అది సుందెలకల పని అయి ఉంటుంది. కాబట్టి వాటికి మనము ఎక్కడ హోల్స్ ఉన్నాయో అవి చూసుకొని సిమెంట్ ఇసుకతోటి వాటిని హోల్స్ను మూసుకుంటూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మనము పిల్లల్ని కాపాడుకోవచ్చు. ఎప్పుడైతే మనము మన షెడ్లో పుట్టిన పిల్లల్ని కాపాడుకుంటున్నామో అప్పుడే మనము నాటుకోడి పెంపకంలో సక్సెస్ అయినట్టు. కాబట్టి ఈ పిల్లలు నైట్ కొరికి చంపడం వల్ల చాలా పెంచేవారిలో అసంతృప్తి పెరిగి చాలా డీలా పడతారు. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ మన షెడ్లో ఏమన్నా ఇంటిగా ఎలుక పట్టే అంత సందులు కూడా లేకుండా మనం ఖచ్చితంగా హోల్స్ మూసేసుకొని అలాగే కోళ్ళకు కూడా వెంటిలేషన్ అనేది కూడా ఖచ్చితంగా మనము వెంటిలేషన్ ఇచ్చుకుంటూ ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని ముందుకు పోవాలని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. నా తర్వాతి వీడియోలో కూడా ఏ విధంగా మనము నైట్ టైంలో వాటిని రక్షించుకోవాలో అనేది నేను వీడియోలో ఇస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.